ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు గాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో అధికారుల సహకారంతో వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిహెచ్ బద్రీనాథ్ అన్నారు. మోండా డివిజన్లోని తారక రామానగర్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాను కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, వీధి దీపాలు, రోడ్లు తదితర అవసరాలను ప్రజలు తన దృష్టికి తెచ్చారని పాదయాత్రలు పరిష్కరించాలని కోరారు. సమస్యల పట్ల దృష్టి సారించి దశల వారీగా పరిష్కరిస్తానని కోరారు. ఇప్పుడు ఇటుకెంచి ఒకటి తీస్తా అటుకెంచి అక్కడ కింది పంపించేద్దాము. చెట్టు చేస్తా వస్తున్నా గిడ మీటింగ్ అవుతుంది ఇక ఉన్నా చేపిస్తాను. ప్రజలకు అందరికీ నమస్కారం. బస్తీ పర్యటనలో భాగంగా మోండా మార్కెట్ డివిజన్లో ఈరోజు తారక రామనగర్లో పాదయాత్ర చేయడం జరిగింది. గతంలో మేమే ఇక్కడ పనులన్నీ కూడా మేము కార్పొరేటర్ ఉన్నప్పుడే డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, సీసీ రోడ్ కానీ, షాబాద్ బండలు కానీ ఇవన్నీ కూడా మేమే చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎవ్వరు కూడా ఇటువైపు వచ్చి చూసిన పాపాన పోలే. మళ్ళా వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు బస్తీ పర్యటన చేయడం జరిగింది. త్వరలో వాళ్ళు చెప్పిన అప్పుడు వేసిన అవన్నీ కూడా చాలా చిన్నగా ఆ టైం అప్పుడున్న పాపులేషన్ తగ్గట్టు వేయడం జరిగింది. ఇప్పుడు జనాభా పెరిగింది, పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త పిల్లలు వచ్చిర్రు, మనమన్లు, మనమరాన్లు, కోడన్లు అందరు వచ్చిర్రు కాబట్టి జనాభా తగ్గట్టు మళ్ళీ పెద్ద లైన్లో అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా కొత్త లైన్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా చేసి తీరుతాం. అదే కాకుండా ఇవన్నీ చూస్తారు కదా మీరు, చెత్త చెదారము, ఇప్పుడే వాళ్ళంతా చెప్తారు పాములు ఈమ్లు అని. నిర్మల్ భారత్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా మన ప్రాంతాన్ని మనమే శుభ్రపరచుకుందాం, మన బస్తీని మనమే క్లీన్ చేసుకుందాం అనే ఒక కాన్సెప్ట్తోని ఈరోజు ఈ కార్యక్రమం, అది క్లీనింగ్ కార్యక్రమం మేము చేపడుతున్నాం. మీరు అందరం కలిసి ఈ త్వరలో ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తా. వాళ్ళకు మంచినీటి సమస్య కూడా ఉంది, అది కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ ద్వారా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.